ఫిఫ్త్ క్లాస్ అమ్మాయిని వాళ్ళకి ఆ ఏజ్ లో ఎలా తెలుస్తోంది అసలు అంటే ఏంటి అని తెలుసుకునే ఏజ్ అది. 5-6 years ముందు కూడా ఈ అంటే కూడా సరిగ్గా ఆ పేరు అర్థం తెలిసేది కాదు పిల్లలకి. ఇప్పుడు 4th నుంచే అసలు 4th కాదమ్మా, చిన్న చిన్న పిల్లలు కూడా ఎందుకు ఈ మొబైల్స్ లో అశ్లీల వీడియోలు వెబ్సైట్లు ఎక్కువైపోయాయి. ఓవర్ గా అది బాగా మేడం యాడ్స్. ఇప్పుడు పిల్లల బొమ్మలు కూడా మధ్యలో ఈ యాడ్స్ రావడం వాళ్ళకి అట్రాక్ట్ అయిపోతుంది. అది తెలియదు. చాలా మందికి చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువుకోని వాళ్ళు ఉంటారు, మొబైల్ అందరూ యూజ్ చేస్తారు, దాన్ని ఎలా స్కిప్ చేయాలో తెలియదు. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు పొరపాటున దాని మీద స్కిప్ చేయడానికి కొట్టినా కూడా టచ్ అయిపోతుంటుంది, ఆ వెబ్సైట్ లోకి వెళ్ళిపోతుంటుంది. ఒకసారి చూసిన వాళ్ళు అయ్యో ఇదేదో ఇంట్రెస్టింగ్ గా ఉంది, ఇదేంటి ఇలా ఉంది, ఇది ఎందుకు ఇలా ఉంది, అలా చూసి చూసి కూడా దానికి బానిసలు అయిపోతున్నారు. ఒక మద్యానికి ఎలా అడిక్ట్ అయిపోతున్నారు, అలా ఈ అశ్లీల వీడియోస్ కూడా చాలా మంది అడిక్ట్ అయిపోతున్నాడు. ఇప్పుడు మౌమిత కేసులో కూడా ఆ సంజయ్ రాయ్ మొబైల్ తీసుకున్న పోలీసులకి మొత్తం అశ్లీల వీడియోలే ఉన్నాయి. అది కూడా వాడు ఎలాంటి వీడియోలు చూసేవాడంటే తెలుసా, క్రూరంగా బాధ పెట్టి చేసే వీడియోలే వాడి దగ్గర ఉన్నాయి. అంటే వాడి మనస్తత్వమే అలాంటిది. వాడు 4 భార్యలను చేసుకున్నాడు. ఏమంటారు మేడం, ఆయన కంటే సైకలాజికల్ గా కొంచెం డిస్టర్బ్డ్ గా ఉన్నాడంట. డిస్టర్బ్డ్ గా ఉంటే పొద్దున్న నేను ఒక పేపర్ చదివాను, ఆ పేపర్ లో నేను చూసాను ఆయన డిస్టర్బ్డ్ గా ఉన్నారు. ఆయనకి ఏదో సైకలాజికల్ గా ట్రైనింగ్ లేకపోతే ఏదో దాని కోర్స్ పంపించాలంట. అంటే కోర్సు పంపించాలి. అక్కడ ఇప్పుడు గల్ఫ్ కంట్రీలలో ఎలా ఉంటుంది, ఎలాంటి సంఘటనలు జరిగితే స్పాట్ లో చేస్తారు, ఇంకొకరికి భయం రావాలి. మన భారతదేశంలో మన దౌర్భాగ్యం ఏంటి అంటే రాదు, ఎప్పుడు జరిగిందో అప్పుడు వెంటనే దానికి సొల్యూషన్ ఉండదు. ఒకవేళ సొల్యూషన్ దొరికినా కూడా అది ఎలాంటి సొల్యూషన్ అయి ఉంటుంది తెలుసా, వాళ్ళని కూర్చోబెట్టి జైళ్ళలో చక్కగా భోజనాలు పెట్టి మేపి ఎప్పుడుకో శిక్ష వేస్తారు. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళంతా ఏమైపోతారు తెలుసా, ఓహో ఇలా చేసినా కూడా మనకేమి వెంటనే శిక్ష ఏం పడదలే, ఒకవేళ మనం తప్పించుకోవచ్చు, మైనర్లు అయితే మనకి వేరే లాజిక్లు ఉంటాయి, న్యాయాల్లో చాలా లూప్ హోల్స్ ఉంటాయి అని చెప్పి దీన్ని నెగిటివ్ గా తీసుకునే వాళ్ళే ఎక్కువైపోతున్నారు. వెంటనే శిక్ష అమలు జరగాలి, అది కూడా శిక్షలు చాలా కఠినంగా ఉండాలి. వెంటనే మానవ హక్కుల సంఘాలు వచ్చేస్తాయి అన్నమాట. మానవ హక్కుల సంఘాలకి అక్కడ అమ్మాయికి జరిగింది అన్యాయం అని తెలియట్లేదా? ఎగ్జాక్ట్లీ. అలాంటి ఆడపిల్లలే మళ్ళీ బలి అవుతారు మనం వెంటనే న్యాయం చేయకపోతే అని తెలియట్లేదా? ఒక సింహం వచ్చిందమ్మా, అడవిలో నుంచి ఊర్లోకి పడిపోతుంది, సింహం పడిపోతుంది, అప్పుడు ఏం చేస్తారు? అయ్యో దాన్ని మెత్తగా బోన్లోకి తీసుకుపోతామా అంటారు. 4-5 మందిని చంపేసిన సింహాన్ని ఏం చేస్తారు, దాన్ని హిట్ చేసైనా సరే 10 మంది ప్రాణాలు కాపాడాలి. అలాంటి క్రూర మొగం వాడు. అలాంటి వాళ్ళని అక్కడికక్కడే చేయకపోతే ఇంకో 10 మంది పోతారు. 1-2 కాదు, 10 మంది. ఆ అమ్మాయి కడుపులో అది టెస్టెస్ బయటకు వచ్చాక 150 mg స్పర్మ్ అనేది ఉంది అనమాట. యాక్చువల్ గా అయితే ఒక పర్సన్ కి 15 mg స్పర్మ్ మాత్రమే వస్తుంది అని చెప్పి సైంటిఫిక్ ఇది 150 mg ఉంది అంటే అది ఒకరు చేశాడా, ఎంతమంది కలిపి చేశారు, అది గ్యాంగ్. స్పర్మ్ ఉంది అంటే అక్కడ జరిగినట్టే. అంటే ఏంటి మేడం, అంటే ఇంకా ఎన్నాళ్ళు ఇలాగా అంటే మన అంటే ఈవెన్ ఐఎమ్ వెరీ మిడిల్ క్లాస్ గర్ల్. ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే ఐ స్టే అలోన్, నేను ఒంటరిగానే ఉంటాను, అమ్మ వాళ్ళు వేరేగా ఉంటారు హైదరాబాద్ లోని, నాకు కొంచెం డ్యూటీకి దగ్గరని. ఈ వార్త విన్నప్పటి నుంచి డైలీ ఇదే ఆలోచన, పేరెంట్స్ భయపడతారు. ఇప్పుడు ఒక బస్ లో పోవాలంటే భయపడతాం. నిన్న నైట్ ఒక న్యూస్ వచ్చిందమ్మా, నార్త్ సైడ్ ఒక అమ్మాయి బస్ లో ఒంటరిగా ఉంది, అందరు దిగేశారు, అమ్మాయి ఒకటే ఉంది, చిన్న అమ్మాయి. 5 మంది బస్ డ్రైవర్, బస్ కండక్టర్ వాళ్ళు రేప్ చేసి దిగేసిన తర్వాత మళ్ళీ ఇంకో బస్సు, అక్కడ బస్సులు ఆగి ఉంటాయి కదా బస్ స్టాండ్ లో, ఇంకొక 2 తర్వాత అకౌంటెంట్ వచ్చి 5 చేసి ఆ అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోయారు. ఆ అమ్మాయి అక్కడ కూర్చొని దీనంగా ఏడుస్తూ ఉంటే వెళ్ళి చూస్తే ఇలా ఆ అమ్మాయికి ట్రైనింగ్ ఇచ్చి అమ్మాయి కౌన్సిలింగ్ ఇస్తే తర్వాత చెప్పింది అనమాట, ఇలా జరిగింది అని చెప్పి. చెప్పుకోలేని స్థితిలో ఉన్న అమ్మాయిలు కూడా ఎంతో మంది మొన్న డేలో నిర్మల్ లో ఒక అమ్మాయి, ఒక ఆవిడ 25 years సంథింగ్ ఉంటే డ్రైవర్ గుడ్డ 24 మంది ప్రయాణికులు ఉన్నారు, నోట్లో గుడ్డ పెట్టేసి చేసేసాడు అమ్మాయి. ఎందుకు అంత కామాంధుల్లాగా తయారైపోతున్నారు? పరిస్థితుల్లో అమ్మాయి బయట తిరగలుగుతుంది? అసలు స్కూల్ కి వెళ్ళాలని, కాలేజ్ కి చిన్న పిల్లల్ని వదిలిపెట్టట్లేదు, మిడిల్ ఏజ్ వదిలిపెట్టడం లేదు, పెద్దవాళ్ళని వదిలిపెట్టడం లేదు. ఏ ఆడపిల్లకి రక్షణ ఉంటుంది? ఎలాంటి చట్టాలు తీసుకొని వస్తే ఆడపిల్లకి రక్షణ వస్తుందో అలాంటి చట్టాలను తీసుకురావాలి, చట్టాలలో మార్పు రావాలి.
ఆటోమేటిక్ గా మనుషుల్లో మార్పు వస్తుంది. ఇంకొక విషయం ఏంటి అంటే, మనకు జరగలేదు కదా, మన ఫ్యామిలీలో జరగలేదు కదా అని చెప్పి అనుకోవాల్సిన విషయాలు కాదు ఇవి. మనం కూడా ఖచ్చితంగా ఇలాంటి విషయాలు జరిగినప్పుడు స్పందించాలి, సపోర్ట్ ఇవ్వాలి. ఏమి చేస్తే అక్కడ న్యాయం జరుగుతుంది అన్నదానికి ప్రతి ఒక్కరూ తోడుగా నిలబడాలి. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా సరే. ఒక తండ్రి, చాలా మంచి తండ్రి, ఈ సిచ్యువేషన్ చూసిన తర్వాత తన బిడ్డల గురించి, ఆడపిల్లల గురించి ఎలా భయపడతాడు? కాలేజీకి కానీ ఉద్యోగానికి పంపించాలంటే కూడా భయపడతాడు కదా. సో అలాంటి తండ్రులు, అన్నలు, తమ్ముళ్ళు అందరూ తోడుగా నిలబడాలి. కరోనా వచ్చినప్పుడు మనం ఏం చేసాం? మనము సెల్ఫ్ గా ఇంట్లోనే ఉండి ఎలాగైనా సరే స్ప్రెడ్ చేయకుండా బయటికి వెళ్లకుండా మనల్ని మనం సెల్ఫ్ అరెస్ట్ చేసుకున్నట్టు ఉన్నాం ఇళ్లలో. సేమ్ అలానే ఇప్పుడు ఏదో ఒకటి చేద్దాం, మనమే చేద్దాము. నేను సామాన్యురాల్ని, నా వల్ల ఏమవుతుంది అని ఎవరు అనుకోకూడదు. ఖచ్చితంగా అందరూ కలిసి మనం చట్టాలు, మంచి చట్టాలు, ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండే చట్టాలు వచ్చే వరకు ప్రతి ఒక్కరూ పోరాడదాం. ప్రతి ఒక్కరూ తనకి ధైర్యంగా నిలబడదాం, తనకి తోడుగా, తన ఫ్యామిలీకి తోడుగా. చనిపోయిన అమ్మాయి ఇప్పుడు ఎలాగో వెనక్కి తిరిగి తీసుకురాలేము, కానీ ఇంకొక ఆడపిల్ల, ఇంకొక మౌమిత అవ్వకూడదు, ఇంకొక నిర్భయ అవ్వకూడదు, ఇంకొక చిన్న ఆడపిల్ల ఇలాంటి సంఘటనలకు గురి కాకూడదు. ఎవరైనా సరే ఆడపిల్లలు. సంతోషంగా ఉంది. సో నా కూతురు జాబ్ చేసుకుంటుంది, సో చుట్టుపక్కల కొన్ని వేల మంది ఉంటారు, నా కూతురికి ఏం కాదని చెప్పి అనుకున్న తల్లిలకి సడన్ గా నీ కూతురిక లేదు, నీ కూతురిగా చనిపోయింది, లైక్ నీ కూతురు ఇలా ఎవరో రేప్ చేశారు అని చెప్పి ఇలాంటి వార్తలు వింటూ ఉంటే అసలు ఏంటి అసలు డైజెస్ట్ చేసుకోగలుగుతారా? ఈ అమ్మాయికి కూడా చనిపోయిందని కూడా చెప్పాలా. నైట్ 4 o'clock 6 o'clock జరిగింది. ఫస్ట్ ఏమో ఒంట్లో బాగాలేదని కాల్ చేశారు వాళ్ళ పేరెంట్స్ కి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత సూసైడ్ చేసుకుందని కాల్ చేశారు. అది గవర్నమెంట్ కాలేజ్ అవ్వడం వల్ల ఏం జరిగినా గవర్నమెంట్ మీదకి వస్తుంది కాబట్టి ఆ గవర్నమెంట్ కాలేజ్ లో జరిగింది ఒక సూసైడ్ లాగా క్రియేట్ చేశారు. ఆ అమ్మాయిని సెమీ న్యూడ్ గా, అట్లా నేకెడ్ గా అందరూ జనాలు వచ్చి చూసేంత వరకు కూడా అట్లాగే ఉంచేశారు. ఆ ఫొటోస్ అట్లా వస్తుంటే మేము ఇక్కడి నుంచి చూసే వాళ్ళకే మేము అసలు తట్టుకోలేని స్టేజ్ లో ఉన్నాము. వాళ్ళ పేరెంట్స్ వెళ్ళి అది లైవ్ గా చూసి అంత దారుణంగా అమ్మాయి హారబుల్ గా రేప్ అండ్ మర్డర్ జరిగినా కూడా సూసైడ్ అని అసలు వాళ్ళు ఎలా చెప్పారు, వాళ్ళకి అసలు నోరు ఎలా వచ్చిందో కూడా. అంటే ఈ ఘటనను చూస్తూ ఉంటే ఏమనిపిస్తుండే? యాజ్ అ డాక్టర్ గా, యాజ్ అ డెంటిస్ట్ గా ఏమనిపిస్తుండే ఒక అమ్మాయిగా? అంటే ఇంక ఎక్కడా సేఫ్టీ లేదు మాకు. బయటికి వెళ్ళడానికి సేఫ్టీ లేదు, రాత్రిపూట తిరగడానికి సేఫ్టీ లేదు, పొద్దున్న బయటకు వెళ్ళడానికి లేదు, ట్రావెల్ చేయడానికి లేదు, ఏం చేసినా సేఫ్టీ లేదు. ఏం చేసినా కూడా మీ డ్రెస్ బాగాలేదు, మీరు ఎట్లా ఉన్నారు. అండ్ ఆ కాలేజ్ ప్రిన్సిపల్ కూడా ఎందుకు ఆ అమ్మాయి ఆ టైంలో అక్కడ ఉంది అంటే వాళ్ళు ఏం ప్రొవైడ్ చేయలేదు. ఆఖరికి ఆ రేప్ చేసిన వాడికి కూడా అక్కడ ఒక ఉంది స్టే ఉండడానికి ప్లేస్, కానీ అక్కడ చదువుతున్న డాక్టర్కి, ఆ ఇంటర్న్ చేసే అమ్మాయికి ప్లేస్ లేదు ఉండడానికి. అందుకే ఆ అమ్మాయిలు అక్కడ ఉంది. నువ్వే కనుక అక్కడ ప్లేస్ ఇచ్చుంటే అమ్మాయికి ఉండడానికి, ఆ అమ్మాయి వెళ్ళి ఒంటరిగా ఆ రూమ్ లో కూర్చోదు కదా. సో ఇంకొకటి ఏంటంటే అమ్మాయి ఒక్కతే అక్కడికి వెళ్ళింది అని చెప్పి కూడా కొన్ని వార్తలు వింటూ ఉన్నాం. సో అమ్మాయి ఒక్కతే అంతమంది క్రౌడ్ వదిలిపెట్టి అమ్మాయి ఎక్కడికి వెళ్ళేందుకు పడుకుంది అని కూడా. మరి ఎక్కడ పడుకుంటుంది ఆ అమ్మాయి? ఒక అమ్మాయి వెళ్ళి కూర్చొని అందరి మధ్యలో పడుకోలేదు కదా. ఆ అమ్మాయి ఎక్కడ కూర్చున్నా కూడా స్ట్రైట్ గా కూర్చోవాలి. అమ్మాయి పడుకోకూడదు కదా ఎవరి ముందు కూడా. అబ్బాయిలు ఎక్కడైనా ఎక్కడ పడితే అక్కడ పడుకోవచ్చు, కానీ ఒక అమ్మాయి పడుకుందంటే బ్యాడ్ గానే చూస్తారు. సో అమ్మాయి ఎవరు లేని చోటే కదా వెళ్ళి కూర్చొని పడుకోగలదు. అప్పుడు కూడా అక్కడికి వచ్చి కొంతమంది నర్సెస్ మాట్లాడితే అప్పుడు కూడా అమ్మాయి 2 o'clock కి కూడా ఆ స్టాఫ్ నర్సెస్ కి ట్రీట్మెంట్ గురించి చెప్తుంది. అంతా అయిపోయింది. 3 o'clock కి కూడా తను పడుకొని ఉంది బెడ్షీట్ వేసుకొని. ఒక 45 minutes లో అమ్మాయి కెరియర్ లైఫ్ అంతా పోయింది. వాళ్ళ ఫ్యామిలీకి ఇంకా అమ్మాయి లేదు. ఎంత కష్టపడితే వస్తుందో గవర్నమెంట్ కాలేజ్లో సీట్, నీట్ ఎంత కష్టపడి క్రాక్ చేస్తే వస్తుందంటే. ప్రైవేట్ కాలేజ్లో కూడా ఫీజులు కట్టి జాయిన్ అవుతారు, కానీ ఒక గవర్నమెంట్ కాలేజ్లో సీట్ తెచ్చుకోవాలంటే అమ్మాయి ఎన్నో డేస్ కష్టపడి 31 years అయినా అమ్మాయి ఇంకా చదువుకుంటానే ఉంది. ఇంకా సంపాదించడం కూడా స్టార్ట్ చేయాల. ఇంకో సంవత్సరం అయితే ఆ అమ్మాయి అయిపోయిద్ది, అప్పుడు సంపాదించడం స్టార్ట్ చేసిద్ది. అమ్మాయి లైఫ్ కూడా ఏం బతుకుండదు, ఏం పెళ్లి చేయదు, ఏం జరగని కూడా జరగలేదు. 31 years గా అమ్మాయి చదువుకుంటానే ఉంది, కష్టపడుతూనే ఉంది. అంతా కష్టపడి ఇంకొక ఇయర్ అయిపోద్ది, తన చదువు అయిపోద్ది, ఇంక బయటకు వచ్చిద్ది, హ్యాపీగా బతికిద్ది అన్న టైంలో ఒక జస్ట్ ఒకటి ఫీలింగ్స్ వాడు కంట్రోల్ చేసుకోలేక వాడికి 30 to hardly 40 minutes మొత్తం అమ్మాయి లైఫ్ అంతా పోయింది అక్కడ. నేను నా ఫ్రెండ్స్కి అందరికీ ఫోన్ చేసి ఇలా జరిగిందంట. వాళ్ళందరూ కూడా ఎవరు చదువుకొని కూడా చదువుకోలేకపోతున్నారు. నా ఫ్రెండ్ MBBS ఎగ్జామ్కి చదువుకుంటుంది. ఏం జరిగింది ఇట్లా అంటే నేను చదవని కూడా చదవలేకపో. అందరూ మేమంతా కోరిలేట్ చేసుకుంటున్నాం దానికి. అండ్ ఏంటంటే నేను దీనికి చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయాను నిన్న దీనివల్ల. నేను ఒక వీడియో చేస్తే దాని కింద కామెంట్స్ కూడా, మీకు మాట్లాడే అర్హత లేదు, మీరు వీడియోలు చేయడం వల్ల ఇలా చేస్తారు, మీరు చూడడం సరిగ్గా చూస్తే ఇలా ఉండదు కదా.
సరే మేము వీడియో చేసిన ఇట్లా ఆ అమ్మాయి అలా చేయలేదు కదా, మరి ఆ అమ్మాయికి జరిగింది ఏంటి? ఇక మీరు మిగతా అందరికి జరుగుతుంది, అప్పుడు ఎవరు మాట్లాడలే ఇప్పుడు వచ్చి మాట్లాడచ్చు అంటే ఇది 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 కంప్లీట్ గా రేపు మాకే జరగచ్చు. మేమే ఒక డ్యూటీలో ఉన్నప్పుడు మాకే జరగచ్చు. ఎన్నోసార్లు మేము అలా సెమినార్ రూమ్ లో కూర్చున్న రోజులు ఉన్నాయి. అది రేపు మాకే జరగచ్చు. అలా మేము అంత దగ్గరగా మాతో పాటు ఉన్న సిస్టర్ లాగే కదా అమ్మాయి, మాతో పాటు ఉన్న డాక్టర్ అంటే మీలో ఒకరు అన్నట్టు అంతలాగా మేము కోరిలేట్ చేసుకుంటున్నప్పుడు అది కూడా ఎంత హారిబుల్ గా అమ్మాయి పెల్విక్ బోన్స్ ని విరక్కొట్టేసి, ఒక బోన్ ని విరక్కొట్టాలంటే ఎంత స్ట్రెంగ్త్ కావాలంటే అది కూడా బాడీలో ఉన్న స్ట్రాంగ్ బోన్స్, పెల్విక్ బోన్స్, ఆ పెల్విక్ బోన్స్ రెండింటిని విరక్కొట్టేసి 2 కాళ్ళని 90 degrees లో ఇలా పెట్టారంటే ఆ అమ్మాయి ఎంత హారిబుల్ పెయిన్. అండ్ ఐస్ లోకి గ్లాసెస్, వెజైనాలోకి గ్లాసెస్ అండ్ ఫుల్ బ్లీడింగ్, ఎంత కష్టపడింది ఆ అమ్మాయి సర్వైవ్ అవ్వడానికి. ఆ జస్ట్ ఆ సీన్స్ ని అండ్ ఆ అమ్మాయికి జరిగిన ఇంజ్యూరీస్ ని, ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ ని, ఆ ఫొటోస్ ని చూస్తుంటే అదే ఫీల్డ్ లో మీరు ఉన్నారు కాబట్టి సో ఆ ఇమాజినేషన్ చేసుకోలేకపోతున్నారు, రైట్? సరే, ఇది పక్కన పెడితే, సో మీరు ఇప్పుడే చెప్పారు ఇన్స్టాగ్రామ్ లో మీరు ఒక రీల్ అప్లోడ్ చేశారు అని చెప్పి, దాని కింద కామెంట్స్ కూడా చాలా నెగిటివ్ వచ్చినాయి మీకు. నువ్వు పాజిటివ్ గా వీడియో చేసినా నెగటివ్ కామెంట్స్ అందరు అబ్బాయిలు చేశారని అసలు ఎవ్వరూ చెప్పరు. నాట్ ఆల్ మెన్ బట్ మెన్. అబ్బాయిలే కదా చేస్తుంది కానీ అందరూ కాదు. 80% చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు. అండ్ ఆ నెగిటివ్ కమెంట్స్ కూడా ఒక ఆయన నాకు అది చూసి, మీరు ఆ నెగిటివ్ కమెంట్స్ వాళ్ళు ఇలాగే పెడతారండి, మీరు దానికి అఫెండ్ అవ్వకండి, మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేయండి, బయటకు వచ్చి మాట్లాడండి అని చెప్పే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ కాలేజ్ లో తనతో పాటు చదువుకున్న అబ్బాయిలందరూ సపోర్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ మెన్నే కదా చేస్తుంది ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే. ఓకే, సో నిజంగానే స్వాతంత్రం వచ్చిందా అంటే మీరు ఏమంటారు? అసలు నాకైతే ఎప్పుడు అనిపించలేదండి వచ్చిందని. ఎందుకంటే నేను ఇప్పుడు జాబ్ చేయడానికి హైదరాబాద్ వచ్చి కూడా మమ్మీ నాతో పాటు ఇక్కడే ఉంటుంది, మా డాడీ సింగిల్ గా ఉంటున్నారు విజయవాడలో. ఎందుకంటే భయం, ఇక్కడ ఎవరు తెలీదు, ఎవరేం చేస్తారో ఏ టైం చేస్తారో తెలీదు. ఎంత నమ్మినా వాళ్ళు అబ్బాయిలే కదా, ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే వాడు ఏ రోజు ఎట్లా మారిపోతాడో తెలీదు. ఇంత మృగంలాగా వాడు ట్రీట్ చేశాడు. అసలు ఎక్కడ అంత ఫ్రీడమ్, అంత ఇండిపెండెన్స్ వస్తే మా పేరెంట్స్ వచ్చి నాతో పాటు ఉండి వర్క్ తీసుకెళ్లాల్సినంత అవసరం లేదు. ఒక వర్క్కి వెళ్ళడానికి కూడా వాళ్ళు తోడొచ్చి తీసుకెళ్తున్నారు అంటే ఎంత దారుణమైన స్టేట్ లో మనం ఉన్నామని చూసుకోవాలి. ఈ ఇంటర్వ్యూకి వస్తున్నప్పుడు కూడా జాగ్రత్త అమ్మ, ఎవరికో అమ్మాయికి ఎలా జరిగిందంట అని చెప్పి పంపించారు నన్ను. అలాంటి పరిస్థితిలో మనం ఉన్నామంట. సో నిజంగా ఆ స్వాతంత్రం వచ్చింది, రావాలి అంటే ఇలా జరుగుతూనే వస్తుంది అంటే ఎలా ఉండాలని కోరుకుంటున్నారు మీరు? ఇప్పుడు మాకు యాక్చువల్గా అందరూ ఇప్పుడు ఫైట్ చేస్తుంది. ఇప్పుడు ఎంత చేసినా ఆ అమ్మాయి పెయిన్ ని ఎవరు వెనక్కి తీసుకురాలేరు. ఆ అమ్మాయి ఏం చేయలేం, అంత ట్రామా అయింది. అట్లీస్ట్ తను ఇంత కష్టపడి ఇలా జరిగినందుకైనా కూడా ఇప్పటికైనా ఒక యాక్ట్ తీసుకురావాలి డాక్టర్స్ కోసం. ఎందుకంటే మేము చాలా దగ్గరగా ఉంటాం పేషెంట్స్కి. ఎప్పుడు కూడా వాళ్ళకి ఒక బ్యాడ్ న్యూస్ చెప్పాలన్నా, గుడ్ న్యూస్ చెప్పాలన్నా మేము వాళ్ళకి డైరెక్ట్ కాంటాక్ట్లో ఉంటాం. వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో తెలీదు. ఇంత ఈజీగా నిన్న మొన్న కూడా చెన్నైలో, కోయంబత్తూరులో కూడా ఒక డాక్టర్ మీద నేకెడ్ గా వచ్చేసి వాడు రేప్ చేస్తానని మొలెస్టేషన్ చేశాడు. అండ్ నిన్న ఈ ఇన్సిడెంట్ జరిగింది కదా, ఈ ఇన్సిడెంట్ కి ప్రొటెస్ట్ చేయడానికి వెళ్ళిన ఒక అమ్మాయి రిటర్న్ అవుతుంటే తన హోమ్ కి తనని చేశారు. ఈ ఇన్సిడెంట్ కి సపోర్ట్ చేయడానికి వెళ్ళిన అమ్మాయిని ఇంకా అసలు ఎక్కడికి పంపిస్తారు అమ్మాయిలంటే మీరు ఎట్లా? ఇదే అబ్బాయి జిమ్కి వెళ్తే జిమ్ లో షర్ట్ తీసేసి కండలు చూపించి ఫొటోస్ పెట్టుకోవచ్చు. తను బీచ్ లో